ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో చెదురుముదురు సంఘటనలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుండే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు. సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా కాకినాడ సిటీ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం నుండే ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా పోలింగ్ కేంద్రాల వద్ద దర్శనమిచ్చారు. నగరంలో జగన్నాథపురం, రామకృష్ణారావుపేట, దుమ్ములపేట ప్రాంతాలలో చెదురుముదురు సంఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి శాంతి భద్రతలను అదుపులోనికి తీసుకుని వచ్చారు. రామకృష్ణారావుపేట వద్ద వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్యనారాయణకు గాయాలయ్యాయి. దుమ్ములపేట వద్ద జరిగిన తొక్కిసలాటలో వృద్ధురాలు అస్వస్థతకు గురి అయింది. ఇదిలా ఉండగా ఎన్నికల పోలింగ్ సరళిని కాకినాడ కలెక్టరేట్ నుండి వెబ్కాస్టింగ్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జయనివాస్ పరిశీలించారు. సాయంత్రం 5 గంటల సమయానికి కాకినాడ జిల్లాలో మొత్తం 63.42% పోలింగ్ నమోదైంది. కాకినాడ సిటీ నియోజకవర్గంలో 61.20% ఓటింగ్ నమోదైంది. కాకినాడ రూరల్లో 63.02%, పెద్దాపురం నియోజకవర్గంలో 61.86%, జగ్గంపేట నియోజకవర్గంలో 65.51%, పిఠాపురం నియోజకవర్గంలో 68.86%, ప్రత్తిపాడు నియోజకవర్గంలో 62.63%, తుని నియోజకవర్గంలో 60.71% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు.